దీన్ని ఇంట్రాస్పింట్రిక్ యాబ్సెస్ అంటారు. అలా కాకుండా ఇస్క్యూరిటల్ యాబ్సెస్. ఈ ఇంట్రాస్పింట్రిక్ యాబ్సెసే మనకు ఒక్కోసారి ఏమవుద్దంటే ఈ ఎక్స్టర్నల్ స్పింటర్ని క్రాస్ చేస్తే మనకి మలద్వారం బయట ఉన్నటువంటి ఫ్యాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇస్క్యూరిటల్ ఫోసా అంటారు దాన్ని. అక్కడ వెళ్ళినప్పుడు యాబ్సెస్ యొక్క సైజ్ చాలా పెద్దగా అవుతుంది అప్పుడు. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. దానివల్ల యాబ్సెస్ యొక్క సైజ్ బాగా పెద్దగా అవుతుంది. దీంట్లో పేషెంట్కి ఫీవర్ అనేది ముఖ్యమైన లక్షణంగా చెప్తూ ఉంటారు. అండ్ ఈ యాబ్సెస్ అన్ని కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో ఇవి జనరల్గా బర్స్ట్ అయినప్పుడు మనకి ఇవి చాలా కాంప్లెక్స్ ఫిస్టులాస్గా మారుతూ ఉంటాయి. ట్రాన్స్పింట్రిక్ ఫిస్టులాస్ అంటారు. ఒక్కొక్కసారి సూప్రాస్పింట్రిక్ ఫిస్టులాస్. ఇవి లోపల మలద్వారం లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఇంట్రాస్పింట్రిక్ స్పేస్ ద్వారా పైకి వెళ్ళి అక్కడ ఎక్స్టర్నల్ స్పింటర్ని క్రాస్ చేసి ఈ ఇస్క్యూరిటల్ ఫోసాలకు రావడం జరుగుతుంది అనమాట. వీటన్నిటి కూడా సూప్రాస్పింట్రిక్ ఫిస్టులాస్ అంటూ ఉంటారు. సో ఎనీహౌ ఏదైనా సరే మనకి పేషెంట్కి యాబ్సెస్ ఏర్పడినప్పుడు ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ కానీ ఎండోయానల్ స్కాన్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కోసారి ఇవి లేకుండా కానీ పేషెంట్కి చాలా ఫీవర్ కానీ పెయిన్గా ఉన్నట్లయితే దానిపైన లోకల్ అనస్థిషియాలో అంతవరకు ఒక చిన్న నిక్ ఇచ్చి దాంట్లోకి వెళ్ళి మనం పస్ అనేది బయట తీసేయచ్చు.